తమ పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బుధవారం పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజ్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు మూకుమ్మడిగా ముట్టడించారు. గత 15 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగానే రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారుని కె బృందా కోశాధికారి రమణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తర్వాత ఒక 3 రోజులు పోయిన తర్వాత చర్చలను పిలిచారు. అలాగే మన కమిషనర్ గారు మీరు అడిగిన మొదటి 2 వద్దు, జీతాలు గాని గ్రాట్యుటీ గాని ఇప్పుడు మేము ఇవ్వలేము, అప్పుడు చెప్పిందే పాడిందే పాడరా పాస్కోల్ దాసరా అనేసి 3 సార్లు చర్చలకు పిలిచి మనోళ్ళు 4 గంటలకు రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టుకుని అవి 2 తప్ప ఉన్నాయన్నీ చేసేస్తా చెల్లెమ్మలు అందులో రోడ్డెక్కారు. తిండి తిప్పలు మాని మొగుడు పిల్లల్ని వదులుకొని వాళ్ళకి ఎన్ని సమస్యలుంటే రోడ్డు ఎక్కారు. వీళ్ళ సమస్యలు ఒకసారి మనం చూద్దామని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించలేదు. ఎందుకు మన మీద మంచి దృష్టి లేకుండా చెడు దృష్టితో మనం చూస్తున్నారు. మనల్ని కూడా వాళ్ళ అక్క సమస్యలన్నింటినీ 2-3 రోజుల్లోనూ పరిష్కరించకపోతే మన సమ్మెను ఉధృతం చేసి మనం ఇంకా శాంతియుతంగా చేసి మన తోడు తీసుకొని అలాగే మన ప్రజా సంఘాలందరినీ కలుపుకొని మన సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెందుర్తి ప్రాజెక్ట్ అయ్యా గత 15 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామన్న విషయం చాలా విడ్డూరం అండి. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అసలు తెలియదట అంగన్వాడీ సమ్మె చేస్తున్నట్టు. ఆయన చాలా వెటకారంగా మాట్లాడారండి. ఈ మహిళల మీద సాధికారతతో ఉన్న ప్రభుత్వం అని చెప్తున్న బొత్స సత్యనారాయణ గారికి ఈ మాటలో న్యాయం ఎక్కడుందా అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మా 15 రోజుల నుంచి ఆకలి మంటలు ప్రభుత్వానికి తెలియట్లేదా? మంత్రి రోజా గారితో కలిసి మన ముఖ్యమంత్రి గారు నిన్న క్రికెట్ ఆడుతున్నారు అంటే మహిళలందరూ ఆకలి మంటలతో రోడ్ల మీద అలమటిస్తుంటే ఆయన విలాసం కోసం ఆటలాడడం ఏమైనా బాగుందా అన్నది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మాకు మా సమస్యల మీద గాని ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మేమందరం కూడా జిల్లాల వారీగా కాదు మండలాల వారీగా గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు కూడా మేము ఈ సభలు చేసి మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. సార్ రమణమ్మ, మాది సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా అంగన్వాడీ ట్రెజరర్ని సార్ నేను. సార్ ఇప్పటి వరకు మేము 15 రోజులుగా శాంతియుతంగా శిబిరాలు వేసుకుని దీక్షల్లో కూర్చొని శాంతియుతంగా మేము సమ్మె చేస్తుంటే ఎన్నో విధాలుగా మేము సమ్మె చేస్తూ ప్రతిరోజు పేపర్ల ద్వారా పత్రికల ద్వారా ఆయనకి ప్రతిరోజు కబుర్లు వెళ్తున్నా సరే నాకు తెలియదని జగన్మోహన్ రెడ్డి గారు అనడం చాలా అన్యాయం అండి. ఆంధ్రాలో ఉన్న ఆడపడుచులందరూ అక్క చెల్లెమ్మలే, మరి మేము కూడా వాళ్ళ అక్క చెల్లెమ్మలే అని మేము అనుకుంటున్నాం. కానీ మమ్మల్ని అక్క చెల్లెమ్మలా చూడకున్నా ఎవరో శత్రువులా చూస్తూ ఇప్పుడే ఒక ఎమ్మెల్యే గారు ఇంటికి మా తోటి వర్కర్లందరూ వెళితే మీరు తక్షణమే ఉద్యోగాల్లో చేరకపోతే మీ ఉద్యోగాలు తీయించేస్తామని బెదిరిస్తున్నారట. ఇలా బెదిరించడం ఏమైనా పద్ధతిగా ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకంటే మేమేమి గుంతెమ్మ కోరికలు కోరట్లేదు. మేము న్యాయమైన డిమాండ్లతోని మాకు అయ్యా మీరు తెలంగాణ కన్నా అదనంగా జీతం పెంచు